సండే వస్తే చాలు ప్రతి ఇంట్లో స్పెషల్ లేనిదే డే ఎండ్ అవ్వదు. అలా మా ఇంట్లో ఈరోజు 2 రెసిపీస్ అనమాట. హోల్ రెసిపీ అండ్ క్లీనింగ్ ప్రాసెస్ చూసేయండి. ఈ చిన్న చేపలకి ఏమైనా పర్టికులర్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా తల తోక తీసేయాలి కదా, అవి అంతా తీసేసి ఒక గిన్నెలో కల్లుప్పు వేసుకొని ఆ కోసిన చేపలన్నీ వేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా రుద్దుకొని కడగాలి. ఇంకా భలే వచ్చేసాయి కదా తెల్లగా. కొంచెం పెరుగు వేసుకొని కలిపి వాటర్తో కడిగేసి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంకా కుకింగ్ ప్రాసెస్ అయితే ఒక గిన్నె పెట్టుకొని వేడి అయ్యాక ఆయిల్ పోసి ఆనియన్ చిల్లీస్ వేసేసి ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసి చిన్న చేపలను కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. నాన్ వెజ్ రెసిపీస్కి అయితే కల్లుప్పు యూస్ చేయండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇంకా కారం వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి మునిగే వరకు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మోస్ట్లీ ఎవ్రీ ఇంగ్రీడియంట్ యాడ్ చేసినప్పుడు అలా ఎందుకు తిప్పుతుంది అనుకుంటున్నారు? మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. ఇంకా మంచిగా ఉడుకుతుంది కదా. ఇంకో పక్కన అయితే గోంగూర ప్రాన్స్ కర్రీ అనమాట. ఇంకా మన ఛానల్లో ఫుల్ వీడియో ఉంది, ఛానల్ కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసి ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టి ఉంచండి. అలా కొంతసేపు అయితే చిన్న చేపల ఇగురు రెడీ అయిపోతుంది.